హాయ్ ఎవ్రీవన్. ఇవాళ నార్మల్గా యూట్యూబ్లో చూసే మెత్తాళ్ళ కర్రీలాగా కాకుండా క్విక్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే మెత్తాళ్ళ కూర చూపిస్తాను. దీంట్లో కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేద్దాము. ఈ మెత్తాళ్ళని ఏంటంటే చాలా క్లీన్గా శుభ్రంగా కడుక్కోవాలి, లేదంటే ఇసకిసగ్గా ఉంటాయి, తినడానికి అంత బాగోవు. వీటిల్ని ముందు లైట్గా సన్న సెగ మీద ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత వేడి నీళ్లు పోసి బాగా 1-3 సార్లు 4 సార్లు బాగా కడుక్కోవాలి, లేదంటే ఇసుక అనేది పోదు అండ్ ఆ పులుసు కూడా పోదు పైది. సో వీటిని అయితే నీట్గా క్లీన్గా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేశాను పోపులో. వీటికి పోపు దినుసులు కూడా ఎక్కువేం పట్టవు. మిగతా కూరల్లో లాగా మినప్పప్పు, పచ్చిశనగపప్పు అలాంటివి వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆవాలు, జీలకర్ర ఉంటే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి మెంతులు వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అన్నమాట. ఇది కొంచెం ఫ్రై అయ్యే లోపల ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయితే చాలు, మరీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను. ఈ కూర ఏంటంటే మనం వండుకుంటుంటే మన ఇంట్లోనే కాదు, మన చుట్టుపక్కల 4 ఇళ్ళకైతే వాసన వస్తుంది. తినేప్పుడు కూడా అంతే బాగుంటుంది, అంతే టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. దీనికి పెద్దగా మసాలాలు అలాంటివి ఏం వాడం మనము, ఉప్పు, కారం అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆప్షనల్ అండి, నేను చాలా కొంచెం వేశాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఏంటంటే ఎండు చేపల్లోకి కొంచెం ఉంటే వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. వీటికి టమాటాలు, ఆనియన్స్ అయితే ఎక్కువే పడతాయి. నేను 3 మీడియం సైజు టమాటాలు అయితే తీసుకున్నాను. అవి కూడా బాగా పండినవి తీసుకున్నాను. బాగా పండినవి అయితే తొందరగా మగ్గుతాయి. మనకి గ్రేవీలోకి గ్రేవీ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఎందుకంటే మెత్తాళ్ళు ఎన్ని వేసినా కూడా కర్రీ చేసినప్పటికీ చాలా తక్కువ అనిపిస్తుంది కూర. సో మనకి కర్రీ ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు ఆనియన్స్, టమాటాలు పెంచుకుంటే సరిపోతుంది. టమాటాలు కొంచెం ఫ్రై అయిన వెంటనే కారం వేసేసుకున్నాను. ఎందుకంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది కారానికి. అందుకని ఈ స్టేజ్లోనే కారం వేసేసుకుంటాను నేను. అవి కొంచెం మగ్గిన వెంటనే ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇది వంకాయనే కాదండి, బెండకాయ, చిక్కుడుకాయలు, అదే గోరు చిక్కుళ్ళు, పందిరి చిక్కుళ్ళు, వేడితో అయినా చేసుకోవచ్చు. దేంతో అయినా చాలా బాగుంటుంది కర్రీ. నేను ఈ వంకాయలు వేసిన వెంటనే కడిగి పెట్టుకున్న మెత్తాలు వేసేస్తున్నాను. సో వీటిని ఒక్కసారి అలాగా అన్నీ కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక 5 to 10 minutes ఉంచేస్తున్నాను. ఎందుకంటే ఏ వాటర్ వేయకుండా ఆవిరి మీద వచ్చే సెగతోనే వంకాయలు, చేపలు మగ్గిపోతాయి. ఎక్కువ వేగిపోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం మగ్గితే చాలు. చూసారా, కొంచెం కలర్ టర్న్ అయ్యాయి, అలా ఉంటే చాలు అన్నమాట. మళ్ళీ ఇంకొకసారి వేగనిచ్చి ఆ తర్వాత లైట్గా చింతపండు పులుసు పోస్తున్నాను. చాలా అంటే చాలా తక్కువ యూస్ చేస్తున్నాను. దీనికి కొంచెం పులుపు తగులుతుంటేనే బాగుంటుంది కర్రీకి, అందుకోసం వాడుతున్నాను. చూసారా, ముక్కలు మునిగేంత కూడా వేయట్లేదు నేను, చాలా తక్కువ అంటే చాలా తక్కువ వేశాను. సో ఉండి లేనట్టుగా చింతపండు పులుసు వేసుకుంటే సరిపోతుందన్నమాట.
అండ్ నేను చింతపండు పులుసులో కొంచెం ఉప్పు వేసుకొని ఉన్నాను ఆల్రెడీ, త్వరగా నానుతుందని. సో నాకు ముందు కొంచెం ఉప్పు వేసున్నా కదా, అది ఇది సరిపోతుందన్నమాట కూరలోకి. మూత పెట్టేసి కాసేపు మగ్గనిస్తాము. చూసారా ఎంత బాగుందో కలర్ అయితే, అండ్ టేస్ట్ కూడా అలాగే ఉందండి. వాసన అయితే గుమగుమలాడిపోతుంది. మా ఎదురింటి వాళ్ళకి, కిందింటి వాళ్ళకి, పైనింటి వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. అనుకుంటూ ఉంటారు ఎవరు ఎండు చేపలు చేస్తున్నారని. వంకాయ మగ్గింది, కానీ ఇంకొంచెం మెత్తగా అయ్యే వరకు ఉంచుతాను. నాకు మరీ అలా ఉంటే నచ్చదు. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో ఉంచేసి ఉండనిస్తాను. చూసారా ఆయిల్ అయితే ఎలా పైకి వచ్చేసిందో. ఏ కర్రీ అయినా సరే ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచారంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కలు చెదరకుండా ఉండాలి, మరీ ముక్కలు నుజ్జు నుజ్జుగా ఉడికిపోతే బాగుండదు. సో ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ని. అండ్ ఇదైతే ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అసలు మీకు వంకాయలు కూడా లేకపోతే ప్లెయిన్గా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ.